బాగుంటుందండి లంగావని మోడల్ అన్నమాట పైన అంతా కూడా మనం చక్కగా మనం మంచి టమాటా పింక్ తో చాలా అందంగా మనం పట్టు ఫ్యాబ్రిక్ లాగా మనం అందంగా క్రియేట్ చేసుకున్నామండి మెటీరియల్ వచ్చేకాడికి పట్టు ఫ్యాబ్రిక్ లాగా ఉంటుంది అనమాట పట్టు సిల్క్స్ లాగా బోర్డర్స్ చూసినట్లయితే చాలా అందంగా మనం గోల్డ్ కలర్ తో చాలా స్టైలిష్ గా మనం బోర్డర్స్ అనేది మనం క్రియేట్ చేసుకున్నాం ఫస్ట్ చూసినట్లయితే ఒక స్టోన్ వర్క్ పిటాయి వర్క్ తో ఇచ్చాం ఇంకో చూసినట్లయితే చాలా అందంగా మనం చాలా సోబర్ గా మనం జరీతో మనం వర్క్ అనేది మనం హైలైట్ చేస్తూ మళ్ళీ కూడా మిర్రర్ వర్క్ మనకి మిర్రర్ వర్క్ తో కూడా చక్కగా మనం డైమండ్ షేప్ వచ్చే విధంగా అందంగా క్రియేట్ చేసాం మళ్ళీ గోల్డ్ కలర్ బాల్స్ కూడా మనం ఒక బోర్డర్ లాగా మనం స్టైలిష్ గా తీసుకున్నామండి తీసుకుంటూ ఒక డ్రాప్ డిజైన్స్ లాగా మనం స్టోన్ వర్క్ బోర్డర్ కూడా మనం క్రియేట్ చేసుకున్నాం ఈ బోర్డర్ అనేది మనకి 3 సైడ్స్ కూడా మనకి కంటిన్యూగా 3 సైడ్స్ కూడా మనకి వస్తుంది ఇది వచ్చే ఈ పట్టు మెటీరియల్ వచ్చేకాడికి మనకి 2.5 మీటర్ ఉంటుందండి తర్వాత అంతా కూడా మనకి నెట్టెడ్ వస్తుంది అనమాట నెట్టెడ్ కాంబినేషన్ వచ్చేకాడికి ఆఫ్ వైట్ కుచ్చుల పార్ట్ అంతా కూడా మనకి ఇలా చక్కగా మనం చాలా సోబర్ గా అంటే ఒక డిఫరెంట్ గా మనం వర్క్ అనేది మనం హైలైట్ చేసాం అనమాట పైన వచ్చేకాడికి నీస్ పార్ట్ దగ్గర అంతా కూడా మనం ఒక డిఫరెంట్ టర్నింగ్ బోర్డర్ లాగా మనం టర్నింగ్ బోర్డర్ అనేది మనం పిటాయి వర్క్ తో అందంగా హైలైట్ చేస్తూ అక్కడక్కడ కూడా మిర్రర్స్ లో కూడా డైమండ్ మిర్రర్స్ అనేది కూడా మనం అందంగా మనం క్రియేట్ చేసామండి ఇక్కడికి వచ్చేకాడికి ఒక క్రష్ మెటీరియల్ తీసుకున్నాం క్రష్ మెటీరియల్ జార్జెట్ తీసుకుంటూ జార్జెట్ పైన అంతా కూడా మనం చక్కగా ఒక బంచెస్ లాగా మనం ప్యాచ్ వర్క్ తో మనం చక్కగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చాం సారీ మెయిన్ కలర్ కలిసే విధంగా ఫ్లవర్స్ అనేది మనం తీసుకున్నామండి సేమ్ పైన ఉన్నట్టుగానే కింద వైపు బోర్డర్ కూడా మనం చక్కగా మనం ఒక అందమైన బోర్డర్ అనేది మనం క్రియేట్ ఇక్కడ ఫ్యాబ్రిక్ కూడా మనకి డిఫరెంట్ ఫ్యాబ్రిక్ యాడ్ చేశారు పైన నెట్టెడ్ మెటీరియల్ ఉంటే సేమ్ కలర్ లో గోల్డ్ కలర్ మిక్స్ అయ్యే విధంగా కొంచెం లైట్ జార్జెట్ మెటీరియల్ లాగా ఇచ్చారు క్రష్ మెటీరియల్ బాగుంటుందండి ఒక డిఫరెంట్ ఇట్లా పార్టీ వేర్ లో సారీస్ ఉంటుందండి మన దగ్గర సింపుల్ వేర్ లో కూడా మన దగ్గర ఫాలింగ్ మెటీరియల్ లో కూడా ఉంటుందన్నమాట బ్లౌజ్ వచ్చేకాడికి ఒక బ్రొకెట్ బ్లౌజ్ తీసుకున్నామండి చక్కగా ఒక పట్టు మెటీరియల్ తో బ్లౌజ్ అనేది మనం హైలైట్ చేసాం బ్లౌజ్ నెక్ పార్ట్ అంతా కూడా ఒక డిఫరెంట్ వర్క్ తో మనం అందంగా మనం హైలైట్ చేస్తూ మోతీస్ అక్కడ యాడ్ చేస్తూ పింక్ కలర్ తో కూడా మనం గులాబీ ఫ్లవర్స్ లాగా చక్కగా హైలైట్ చేస్తూ ఇచ్చాం హ్యాండ్స్ వచ్చేకాడికి సేమ్ బోర్డర్ ఉంటుంది ఈ సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనకి 4450 రూపీస్ పడుతుంది ఈ సారీ కాస్ట్ వచ్చేసి 4450 రూపీస్